హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం లాక్కుండి అక్కడ ఉన్నటువంటి గ్రీనరీని ఒక రకంగా చిన్న సైజు అడవిని వన్యప్రాణుల్ని లేకోకుండా చేయడానికి ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టింది. దాని మీద స్టూడెంట్స్ బయట నుంచి చాలామంది ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు స్పష్టంగా. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసింది. సో దాంతో వీళ్ళు ఏం చేపట్టారు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉపయోగించుకుని దాని మీద పాజిటివిటీ తీసుకొద్దామని చెప్పి వాళ్ళతో వీడియోలు చేయించడం మొదలుపెట్టారు. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళది ఏం తప్పులేదు. వాళ్ళు ఎప్పుడు ముందు నుంచి స్వార్థంగానే చూస్తున్నారు. ఆ విషయంలో ఆ భూములు ఏదో రకంగా లాక్కుండి అభివృద్ధి పేరుతో నాశనం చేసేద్దామని చూస్తున్నారు. ప్రజలందరూ బయట నుంచి చెప్తున్నారు, బాబు మీరు అడవులను నాశనం చేసే అభివృద్ధి మాకు వద్దు, అవసరం లేదురా బాబు అని చెప్పి మొరపెట్టుకుని మరీ చెప్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా బయటకు వచ్చి ఈ విషయం మీద మాట్లాడారు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకుండి దాని మీద పాజిటివిటీ తీసుకొద్దాం అనే ప్రయత్నం చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ల కన్నా బుద్ధి ఉండాలి కదా. సుష్మా భూపతి అనే పర్సన్ ఈ భూముల గురించి ఏం మాట్లాడిందో చూడండి ఒకసారి. చూడండి, అమ్మ బాబోయ్ ఇంత మోసమా, ప్రజల్ని గొర్రెలు అనుకున్నారా? ప్రజల్ని గొర్రెలు చేసేది ఈవిడే. గత 4 రోజులుగా ఫేక్ న్యూస్ ని నేను కూడా నిజం అనుకున్నాను. కానీ నిజం ఏంటంటే నిజం తెలుసుకోండి. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి ఎక్స్సీ భూమి కాదు, అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి. ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని నిర్ణయించాలని కొందరు విద్యార్థులలో అనవసరమైన అడగడి సృష్టించడానికి ఈ ప్రక్రియను చెడగొడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ దాదాపు 20,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడింది. అండ్ గవర్నమెంట్ ఈ భూమిని హైదరాబాద్ అభివృద్ధి కోసం అండ్ ప్రజల ఇది ఈవిడ మాట్లాడేది. ఈ వీడియో చేసిన కొంతసేపటికి నెగిటివిటీ వస్తుందని చెప్పి వీడియో డిలీట్ చేసి తర్వాత ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి. చాలా నార్మల్ గా ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సిందే, ఎవరు లేకుండా నేను ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేది అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. అండ్ వాళ్ళకి నేను మరీ అడిగాను, దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయి. చూసారా, వీళ్ళకి కావాల్సింది ఏంటి, ప్రమోషన్ కావాలి, డబ్బులు ఇచ్చే వాళ్ళు కావాలి. లెటరల్గా అక్కడ ఏం నష్టం జరుగుతున్నా ఏం జరుగుతున్నా అనవసరం. ఆ వీడియో వచ్చింది చేసేస్తాం, ఏది పోయినా వీళ్ళకి అనవసరం. ముందు వీడియోలో అక్కడ అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం, స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వం చేసేది కరెక్ట్ అన్నట్టు మాట్లాడేసింది. తర్వాత అది ఇష్యూ అయ్యే సమయానికి బయటకు వచ్చి ఆ వీడియో చేయమన్నారు నన్ను, సో దాని గురించి నేను ఎంక్వైరీ చేయలేదు, ఏదో వీడియో వచ్చింది కాబట్టి చేసాను, 4 డబ్బులు వస్తాయి కాబట్టి అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఈవిడ బయటకు వచ్చి కుప్పగంతులు వేస్తా, డ్యాన్సులు చేస్తా, వీడియోలు చేస్తున్నట్టు ఉంటుంది అనుకున్నాను. సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా, దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉన్నదా వాళ్ళకి అనవసరం. వాళ్ళ సబ్స్క్రైబర్లు ఎటుపోయినా ఏ సాగు చచ్చిపోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి 20,000 పేమెంట్ వచ్చిందా లేకపోతే 40,000 పేమెంట్ వచ్చిందా, వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందా, ఆ ప్రమోషన్ చేసుకున్నావా, డబ్బులు జోబులు వేసుకున్నావా, అంతే అయిపోయింది. దానివల్ల ఎవరు ఎటుపోయినా వాళ్ళకి అనవసరం. ఒకవేళ దాని గురించి మాట్లాడితే వాళ్ళు చేసింది తప్పు అని చెప్పి మాట్లాడితే అప్పుడు రియాక్ట్ అయ్యో నాకు తెలీదు, నేను పొరపాటున చేసాను, దాని గురించి ఎంక్వైరీ చేసుకోలేదు, ఎంక్వైరీ చేసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పి తప్పించేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సింపుల్గా. ఎన్ని రోజుల నుంచి ఎంతమంది మొత్తుకుంటున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది తప్పు అని చెప్పి. స్టూడెంట్స్ అందరూ ఒళ్ళు కొవ్వెక్కి దెబ్బలు తింటున్నారా? ఆ జింకలు అవన్నీ ఆ బుల్డోజర్లతో బెదిరించి పారిపోయేటట్టు చేస్తూ ఉంటే, ఆ జింకలు బయటకు వచ్చేస్తూ ఉంటే కుక్కలు కరిసేసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. వాటిని మోగ జీవాలు. హైదరాబాద్ డెవలప్మెంట్ పేరుతో ఎంత పొల్యూట్ అయిపోతుందో మనకు తెలుసు. ఆ హైటెక్ సిటీ ఉండేది, అక్కడ కొండలో గొట్టలో అన్నీ తవ్వేశారు, అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఈ అటవీ చిన్న సైజు మినీ అడవులు లాంటి ఏరియాలకు వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసేస్తాం అంటున్నారు. గ్రీనరీ అనేది అసలు ఉంచొద్దు, సిటీలో గ్రీనరీ ఉండొద్దు, మొక్కలు కానీ ఏమి కానీ జంతువులు కానీ ఏమి ఉండొద్దు, మనమే బతుకుదాం. డెవలప్మెంట్ చేసి బిల్డింగ్లు కట్టుకుండి అక్కడే ఏడుద్దాం. ఆ పొల్యూషన్లో మాస్కులు పెట్టుకుండి హాస్పిటల్ చుట్టూరు తిరిగితే రేపొద్దున్న ఇదే జరిగింది. రేపటి తరానికి ఇచ్చేది ఏంటంటే మనం బహుమతులు ఇవే. కాస్త కోస్తో మిగిలి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా పూర్తిగా నాశనం చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఏమనాలి, చాలా మంది ప్రమోషన్ చేశారు దీని మీద. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి చాలా మంది ప్రమోషన్ చేశారు, కేవలం డబ్బుల కోసమే. దాంట్లో తప్పు ఉందా ఒప్పు ఉందా అన్నదే వాళ్ళకి అనవసరం.
అలా తయారైపోయారు ఇన్ఫ్లుయెన్సర్లు. ప్రమోషన్లు వస్తే జోబులు నిండిపోతున్నాయి అనుకుంటున్నారు. చాలా మందిని మోసం చేస్తున్నారు ఒక రకంగా లెటర్లుగా. కొంతమంది ఉన్నారు ఇటువంటి ప్రమోషన్లు వచ్చినా మేము చెయ్యము, ససేమిరా చెయ్యము. ఆ అమ్ము అనే పర్సన్ ఎవరో ఉన్నారు, ఆవిడ చెప్పింది ఇలా నాకు ప్రమోషన్ వచ్చింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతున్నాయి అన్నట్టు మాట్లాడండి అని చెప్పి ఆవిడని కోరటం జరిగితే ఆవిడ లెటరల్ గా తిరస్కరించిందట. మీరు చేసేదే తప్పు, దాని గురించి నేను మాట్లాడిన ఎట్టి పరిస్థితుల్లోనే, ఆ విధంగా ఎవరు వీడియోలు చేయొద్దు అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత కవర్ చేసుకోవడానికి నాకు తెలియక చేసానని చెప్తారు.